హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఈ రోజు అయితే మనం సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ మోహన్ నగర్ లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఫ్యాకల్టీస్ ఏంటి, ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనేది తరచుగా మనం సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి వింటూనే ఉన్నాం. సో ఇక్కడికి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసాం కదా, లోపలికి చూస్తున్నారు కదా, గ్రీనరీ అంతా మొక్కలు ప్లెజెంట్ గా ఉంది, ఓపెన్ ఏరియా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ టమాటాలు మొక్కలు కూడా వేశారు. చాలా మొక్కలను కూడా ప్లెజెంట్, ప్రకృతిని ఆస్వాదించినట్టుగా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా మంచిగా గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ. చూసారు కదండి, మనమైతే సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ లోపలికి అయితే వచ్చేసాం. ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది యాజమాన్యం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే మేడం. అండి. నమస్తే అండి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నేనే కాల్ చేసింది. క్యూబ్ టీవీ టీమ్ సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి తరచుగా వింటూనే ఉన్నాం. సో ఇక్కడ ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి మా టీమ్ తో సహా వచ్చేసాం. మీ పేరేంటమ్మా? కాంతమ్మ. కాంతమ్మ. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలు అయిందమ్మా. 2 సంవత్సరాల నుంచి. ఏ ప్రాబ్లం వరకు ఉంటున్నారు? అబ్బాయి ఒక్కడేనమ్మా, అమెరికాలో జాబు. మరి ఎవరు చూసుకోవడం లేక ఇక్కడికి వచ్చిన. ఇక్కడ అంతా బాగుందా? ఇక్కడ బాగుంది. బాబు అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడతాడు, బాబు వచ్చి చూసిపోతాడు. ఇక్కడ కూడా బాగుందమ్మా. ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. మంచి టైంకి ఫుడ్ పెడతారు, అన్ని మంచిగా చూసుకుంటాను. బాగుంది. బాబు వీడియో కాల్ మాట్లాడతాడు. ఓకే. బాబు అప్పుడప్పుడు అమెరికా నుంచి వస్తాడు. ఓకే. చూసుకోవడానికి అన్ని పంపిస్తారా మీకు? పంపిస్తాడు. ఎవరి ఇంటికాడ లేరని ఇక్కడ జాయిన్ అయినానమ్మా. మీకు నచ్చి జాయిన్ అయ్యారా? నచ్చి జాయిన్ అయినా. ఓకే ఓకే. ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు మిమ్మల్ని? స్నేహితులు తీసుకొచ్చారమ్మా. స్నేహితులు తీసుకొచ్చారా? ఎందుకు మీకు ఎవరు లేరా? ఉన్నారు సాంబు, ఇంతమంది ఉన్నారమ్మా. మరి పట్టించుకోవాలి. కళ్ళు కొద్దిగా దెబ్బతిన్నాయి. ఓకే. కళ్ళు దెబ్బతిన్న తర్వాత అంతకుముందు రోజు 10 సార్లు నా చేత పనులు చేయించుకునేవాళ్ళు. నా కళ్ళు దెబ్బతిన్నాక నా సంగతి పట్టించుకోవట్లేదు. మీకు ఎంతమంది కొడుకులు? ఉన్నారమ్మా. కొడుకులు 2, కూతురు ఒక ఆమె. వీళ్ళెవరూ పట్టించుకోలేదు మిమ్మల్ని? ఇప్పుడమ్మా. అప్పుడు బాగానే చూశారు, అప్పట్లో బాగానే చూశారు. కళ్ళు దెబ్బతిన్నాయని చెప్పి ఇక్కడ వదిలేసారా తెచ్చి? అవునమ్మా. ఇక్కడంతా ఎలా ఉంది మీకు? ఇక్కడంతా బాగానే ఉందమ్మా. ఇంట్లో వాళ్ళు తిన్న తర్వాత నాకు పెడతారు, ఇక్కడ ముందు నాకు పెట్టి తర్వాత వాళ్ళు తింటారమ్మా. ఇక్కడ అంతా హాట్ వాటర్, బెడ్స్, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? చూస్తున్నారు. మీకోసం ఎవరు రారా? ఇప్పటి వరకు ఎవరు రారా? ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు? మీ స్నేహితులు చదువుకున్నప్పుడు స్నేహితులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పుకున్నాను. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారమ్మా. నెలకు ఒకసారి వచ్చి చూసి వెళ్తాడమ్మా. ఎవరు? మా స్నేహితుడు. అంటే మీ ఫ్రెండ్ వచ్చి చూసుకుని వెళ్తారు బాగోగులు, అంతేగాని మీ పిల్లలు ఎవరు రారు? పిల్లలు రారమ్మా. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను రిటైర్ అయిపోయినాక 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నాను. 1.5 year నుంచి ఉంటున్నారు. సో మీరు ఏం చేస్తారు? నేను సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ ఉండే. సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ అంటే రిటైర్ అయిపోయాను. 2.5 years అయింది. ఇక బాగుంది మంచిగా. నేను ఆల్రెడీ ఫోన్ చేసి కనుక్కొని ఎలా ఉంది ఏంటి కనుక్కుంటే కొంతమంది చెప్పారు బాగుందమ్మా అంటే సరే నేను వచ్చి జాయిన్ అయ్యాను. వచ్చి 1.5 సంవత్సరం అయింది. చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్, నాకు సపరేట్ రూమ్ ఇచ్చారు, నాకు ఫుడ్ గిడ్ అన్నీ నాకు తీసుకొచ్చిస్తారు. అంటే ఇండివిజువల్ గా మీకు సపరేట్ రూమ్ ఉంది? ఇచ్చారా? చాలా బాగుంటుంది. భోజనం కానీ ఏదైనా కానీ, వాటర్ కానీ ఏదైనా కానీ, ఫుడ్ కూడా బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేనా మంచిర్యాల నుంచి వచ్చారు. ఓకే. అంటే మీకు మీరుగానే వచ్చి తెలుసుకుని జాయిన్ అయ్యారా? ఎవరైనా చెప్పారా? తెలుసుకుని వచ్చాను. పిల్లలు 2 ఫారెన్లో ఉంటారు, ఇక ఒంటరిగా ఉండిపోతున్నాను, కొద్దిగా ఇక్కడ బాగుంటుంది అని వచ్చి చూశాను. చూసి ఓకే సెట్ అయింది. మంచిగా 1.5 year నుంచి చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇక్కడ? అన్నీ బాగానే ఉన్నాయమ్మా. భోజనం కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. టిఫిన్స్ టైం టు టైం ఫుడ్ అది పెడతారా? టైం బాగుంటుంది. 12-1 గంటల లోపు భోజనం పెట్టేస్తారు. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్,
కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ ఇస్తారు. ఈవినింగ్ కూడా చపాతీ, ఫుడ్ మనం ఏది అడుగుంటే అది ఇచ్చేస్తారు. బాగుంటుంది. మిమ్మల్ని చూడడానికి వస్తారా? మీ వాళ్ళు అక్కడి నుంచి ఇంకా రాలేదమ్మా, బయట నుంచి. నేను ఇక్కడ ఉంటున్నాను కూడా వాళ్ళకి తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. సరే వస్తే కంపల్సరీ వస్తారు. చెప్పారా ఇక్కడ ఉంటున్నారు అని? ఉంటున్నామని చెప్పారు. ఆ వీడియో కాల్ చేసి చూపెట్టారు. ఉంటారు కదా మన మేడం గారు వాళ్ళంతా ఉన్నారు, అంతా చూపెట్టారు ఎలా ఉంది ఏంటి అని. కొద్దిగా వాళ్ళు కూడా చెప్పారు మంచిగా చూసుకోండి అది ఇది అని. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పారు. చాలా బాగుంది. ఇక్కడ అంతా యాజమాన్యం అంతా మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారా? ఎలా ఉంటుంది? బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక ఎటు వెళ్ళలేము, ఖాళీ ఉంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటాం. ఈ ఉన్నోళ్ళు నలుగురితో సరదాగా మాట్లాడుకుంటాం, ఆడుకుంటాం. ఏదో ఆటలు ఉంటాయి చిన్న చిన్నవి ఆడుకుంటాం. ఇంకా ఈ వయసులో ఇంకా ఎటు వెళ్తాం, ఎటు వెళ్ళలేము. ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ హ్యాపీగా ఉందా? ఎలా సాటిస్ఫై అవుతున్నారా మీరు? అంటే లైక్ చాలా బాగుంది. సాటిస్ఫాక్షన్ అయ్యేది కాబట్టి మనం 1.5 years నుంచి ఉంటున్నాం, లేకపోతే ఉండలేము కదా. రూమ్ క్లీనింగ్స్ గానీ అంతా నీట్ గా ఉందా? టోటల్ గా రూమ్ కూడా క్లీన్ చేస్తారు, తుడుస్తారు. డాక్టర్ చెకప్స్ గానీ అవి ఎలా ఉన్నాయి? వస్తారు. మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ఫీవర్ ఉంది, జలుబు దగ్గు అలాంటిది ఉంది అనుకోండి, వస్తారు. మనం చెప్తాం ఇట్లా కొద్దిగా బాగాలేదు నాన్న అంటే. ఫుడ్ ఒకవేళ ఇది తినాలనిపిస్తుంది అది తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఏదైనా రిక్వైర్మెంట్ కోరితే వెంటనే రెస్పాండ్ అవుతారా వాళ్ళు? కంపల్సరీ ఇస్తారు. చాలా మంచిగా, చాలా బాగా చూసుకుంటారు. అలాంటిది ఏం లేదు. ఫుడ్ విషయంలో కానీ చూసుకునే విషయంలో కానీ ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా చూసుకుంటారు. అలాగే సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలంటే నాకైతే నచ్చింది. నేను 1.5-2 years నుంచి ఉంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది. వచ్చి జాయిన్ అయితే తెలుస్తుంది వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి జాయిన్ అయితే ఓ 1-10 రోజులు చూసారనుకోండి, ఆటోమేటిక్ తెలుస్తుంది ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళు చూసుకుంటే విధానం ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా ఇంకా కదలలేరు ఇక్కడ నుంచి. అలాగే ఫ్రెండ్లీ నేచర్ తో చాలా ఎడిక్ట్ అయిపోయారు, ఇక్కడ ఫ్యామిలీ లాగే చూసుకుంటున్నారు. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు. ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు అంతా. అలా ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బామ్మ మీరు ఒక్కళ్ళే కూర్చున్నారేంటి ఇక్కడ? గాలిక. మీ పేరేంటి? సీతమ్మ. సీతమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మిమ్మల్ని? మా అమ్మాయి తీసుకొచ్చిందమ్మా. మీ అమ్మాయి తీసుకొచ్చింది? ఇక్కడ చూద్దాం రమ్మని చెప్పి తీసుకొచ్చింది. అందుకని నా మూల కానివ్వెందుకు అని చెప్పి అమ్మ నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి. అంటే మీకు వస్తున్నట్టు ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అని మీకు తెలీదా? తెలీదు, పోయేటప్పుడు చెప్పింది. వాళ్ళు బాగా చూస్తారు, నేను డబ్బు పంపిస్తానులే అంది. పంపిస్తుంది కదా అని ఉన్నా. పంపిస్తుందో లేదో నాకు తెలీదు, బాగానే చూస్తున్నారు. ఇక్కడంతా ఎలా ఉంది, ఎలా చూసుకుంటున్నారు? చల్లగాలికి హాయిగా వచ్చి ఇక్కడ కూర్చుంటాను, వాళ్ళు పెట్టినప్పుడు తింటాను, హాయిగా నిద్రపోతున్నా, ఏ బాధ లేదు నాకు. ఓకే, బాగానే ఉంది దేవుడి దయ వల్ల. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని మీకు. అవునమ్మా. టైం టు టైం ఫుడ్ పెడతారా? టైం పొద్దున్నే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం మళ్ళీ భోజనం. మీ అందరూ ఫ్రెండ్స్ లా ఉంటారా ఇక్కడ? అందరం వచ్చి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం, ఆ ముచ్చట ఈ ముచ్చట. అదే మీకు కాలక్షేపం. ఆ దిగులు లేదు, వాళ్ళు బాగానే ఉండాలని. వాళ్ళు మీ కోడలు కొడుకు వస్తారా? వస్తారు, చూస్తుంటారు వచ్చి. అప్పుడప్పుడు కూతురు కూడా వస్తుంది. కూతురు కూడా వస్తుంది, బాగానే ఉంటారులే. ఇంక నేను ఎందుకు అక్కడ, నాకు అందుకని ఇక్కడే హాయిగా ఉంది 10 మంది దగ్గర. మీకు మనవాళ్ళు మనవరాళ్ళు లేరా? ఉండారమ్మా, ఉద్యోగాలకి. వాళ్ళు గుర్తు చేయరా మిమ్మల్ని? చేసుకుంటారు, ఏం చేస్తాం, పెద్దవాళ్ళం అయిపోయాం, ఎప్పటికైనా పోయేవాళ్ళమే. ఈ మధ్య చాలా చోట్ల మేము సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి వింటున్నాము. సో మా క్యూబ్ టీమ్ అంతా కూడా తెలుసుకోవాలని, విఎస్ తో పాటు మేము కూడా తెలుసుకోవాలని వచ్చేసాం. సో చెప్పండి, ఈ సంస్థ అనేది సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థని ఎప్పుడు స్థాపించారు? 4 years అయిందండి ఆల్రెడీ. 4 years. ఇదే ఈ ఒక్క బ్రాంచ్ అయినా మిగతా బ్రాంచెస్ ఉన్నాయా? మిగతా బ్రాంచెస్ ఎల్బీ నగర్ లో ఒకటి ఉందండి, తర్వాత ఉప్పల్లో ఒకటి ఉంది. ఓకే, మొత్తం ఎన్ని బ్రాంచెస్ మేడం? 3 బ్రాంచెస్. 3 బ్రాంచెస్. ఇది కొత్తగా పెట్టారు? ఇది కొత్త సంవత్సరం కదా అని చెప్పేసి కొత్తగా పెట్టాము. ఓకే, ఆ 2 బ్రాంచెస్ లో ఫిల్ అయిపోయారండి, అంతా మొత్తం ఫుల్ అయిపోయారు. ఓకే, అందుకని చెప్పేసి ఇది మళ్ళీ స్టార్ట్ చేశారు. సో మేడం ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అండి? అంటే లైక్ ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఏమైనా? అన్ని రకాల వాళ్ళని కూడా మీ సిద్ధి ఓల్డ్ ఏజ్. కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారండి, కొంతమంది నడవని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఇంటికి వెళ్ళి కూడా తీసుకొని వస్తాం, మా టీం వేరే ఉన్నారు, ఇంటికి వెళ్ళి కూడా తీసుకొని వస్తాము.
ఓకే, ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారు? సదుపాయాలు ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి టీ ఉంటుందండి. టీ, కాఫీ, కొంతమంది మిల్క్ అడుగుతారు, మిల్క్ ఇస్తాము. మళ్ళీ ఇంకా 8 o'clock నుంచి టిఫిన్. టిఫిన్ లో ఏం పెడతారు? ఒక రోజు ఇడ్లీ, దోశ, వడ అట్లా ఉంటుంది. అంటే రోజు ఒకే మెనూ ఉంటుందా లేకపోతే? ఒకే మెనూ అంటే ఏం ఉండదులేండి. వాళ్ళు అడిగితే ఏది అడిగితే అది ఇస్తాం. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు ఇస్తారు. ఫ్రీడమ్ ఆయిల్ మధ్యాహ్నం మన ఫ్రీడమ్ ఆయిల్, మినరల్ వాటర్ కంపల్సరీ. అండ్ మీరు లంచ్ లోకి ఏం పెడతారు? ఫుడ్ లంచ్ లోకి ఒక కర్రీ అండి, ఒకటి పప్పు ఉంటుంది, పెరుగు, చట్నీ ఇవన్నీ ఉంటాయి. లంచ్ ఏ టైం కి పెడతారు మేడం? 12 నుంచి స్టార్ట్ అవుతుందండి, 1 వరకు ఉంటుంది. 1 o'clock వరకు. ఇక స్నాక్స్ టైం ఎప్పుడు పెడతారు? స్నాక్స్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్నాక్స్ ఏ టైప్ ఆఫ్ స్నాక్స్ ఇస్తారు? వాళ్ళు ఒక రోజు బజ్జీ ఇస్తాము, ఒక రోజు పునుగు, అట్లా ఏది అంటే ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏది అడిగితే అది తీసుకొచ్చి మనం సదుపాయం చేస్తాం. ఓకే, ఈవినింగ్ డిన్నర్ ఏ టైం కి పెడతారు? ఈవినింగ్ డిన్నర్ 8 నుంచి 9 వరకు ఉంటుందండి. డిన్నర్ స్టార్ట్ చేస్తాము. మేడం నర్స్ అలాంటి సదుపాయాలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఒక ఆయమ్మ ఉంటుందండి, ఒక నర్స్ ఉంటుంది. 24 hours ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఓకే, ఉండి చూసుకుంటూ ఉంటారు. కిచెన్ లో వంటగది ఆమె లేడీస్ ఉంది, చేస్తుంది. కుకింగ్ సపరేట్ అండి. ఎలాంటి మినరల్ వాటర్ ఉంటదండి కంపల్సరీ. ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాము. అన్ని వాళ్ళకి ఏది కావాలంటే అది ఇంకా చూస్తాం. ఓకే, ఒకవేళ వాళ్ళని చూడడానికి వాళ్ళ గార్డియన్స్ గానీ ఎవరైనా కాల్ చేయడం గానీ ఏమైనా వస్తూ ఉంటారా? వస్తారండి, డెఫినెట్ గా వస్తారు, చూసుకొని వెళ్తారు. ఇక వాళ్ళు ఎక్కడికైనా మనం బయటికి తీసుకెళ్ళాలి అడిగితే మేము ఎక్కడికి అడిగితే అక్కడ తీసుకెళ్తారు. నడవలేని వాళ్ళు కూడా వస్తామని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రెషర్స్ వల్ల ఇక్కడికి వచ్చి మీరు ఈ సంస్థ స్టార్ట్ చేశారు, చాలా మీకు హ్యాపీగా ఉందండి, మా ఇంట్లో ఉన్నట్టు కూడా లేదు, ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఓకే ఓకే, అంటే ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు కాబట్టి జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళకి ఏదున్నా కూడా మనతో షేర్ చేసుకుంటారు. ఓకే, ఎలా ఉంటది మీకు వాళ్ళకి బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మేడం స్పెషల్లీ ఏదన్నా రిక్వైర్మెంట్ ఉందా? లైక్ ఇలాంటి వాళ్ళనే తీసుకుంటాము, ఇలాంటి వాళ్ళనే జాయిన్ చేసుకుంటాము అన్న రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు, పక్షవాతం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎలాంటి వాళ్ళు పేషెంట్లు ఉంటారు, ఎలాంటి వారినైనా సరే మేము తీసుకుంటాం. ఓకే, పేషెంట్లను కూడా తీసుకుంటాం. వీక్లీ వన్స్ డాక్టర్ గారు వస్తారు, 24 hours నర్సు, ఆయమ్మ ఉంటారు, ఇక్కడే ఉంటారు, వాళ్ళందరి దగ్గరుండి చూసుకుంటారు. ఓకే, ఫైన్ ఫైన్. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక్కళ్ళే ఉంటేనే బోర్ కొడుతుంది కదా. సో ఇక్కడ మనకి ఒకవేళ టైం పాస్ అవ్వాలి, వాళ్ళు ఏమన్నా చూడాలి అనుకుంటే టీవీ ఫెసిలిటీ అలా ఏమన్నా? టీవీ హాల్లో ఉంటుందండి, మంచిగా టీవీ చూసుకోవచ్చు. తర్వాత గేమ్స్ ఉంటాయి, వీడియో గేమ్స్ ఉన్నాయి. వాళ్ళకి టైం పాస్ కావాలంటే అంత టైం పాస్ కి వచ్చింది చక్కగా నవ్వుతా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. ఎలా ఉంటుంది బాండింగ్ మీకు వాళ్ళకి కూడా? వాళ్ళకి మాకు చాలా బాండింగ్ బాగుందండి, చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది అంటున్నారు వాళ్ళు కూడా. ఒకవేళ మేము ఇంట్లో ఉంటే కూడా ఇలా ఉంటామా లేదా అని కూడా వాళ్ళు అలా అడుగుతారు. సో వాళ్ళ మాటల్లో కూడా మేము విన్నాము. సో ఇందాక చెప్పినట్టు చాలా హ్యాపీగా ఉన్నాం, ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు. ఇక్కడ ఇంటికంటే కూడా మాకు ఇక్కడ బాగుంది అని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అంతా అలా చెప్తున్నారు. ఓకే, అది అయితే అర్థమైంది. మేడం ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీ సంస్థలో జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో ఆ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి మా వ్యూయర్స్ కి సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. నాగోల్ మోహన్ నగర్ లో ఉందండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తాయి కదా, అట్లా కాల్ చేయండి, మేము వచ్చి తీసుకొని వెళ్తాం రాకపోతే. సో చూసారు కదా సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి అనేది. సో మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు ఎవరైనా జాయిన్ చేయొచ్చు. లేదు రాలేని పక్షంలో ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.